హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. టైం వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఏం వ్లాగ్ షూట్ చేయలేదండి. ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ అవుతుంది. పొద్దు నుంచి అసలు ఎండ కూర్చోలేకపోయాం అనమాట. మొత్తం చెమటలు కక్కేసుకుంటూ ఊపిరాడకుండా అలా ఉన్నాము. ఎందుకనో బాగా ఎండలేస్తున్నాయండి ఇప్పుడు మళ్ళీ. నేను అనుకున్నా కొంచెం ఏదైనా ఒక 2 చినుకులు పడితే బాగుండు అని చెప్పేసి. అయితే బయటకు వచ్చి చూసాను, ఎందుకనో కొంచెం చల్లగా అయినట్టుంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట. వాన పడితే బాగుండు అనుకుంటే చిన్న చిన్న చినుకులు అప్పుడే స్టార్ట్ అయినాయి. నేనేమనుకున్నా అంటే కొంచెం నల్లగా మబ్బులు పట్టేసి ఉన్నాయి కదా, వర్షం ఏమైనా పడిద్దేమో అని చెప్పేసి అనుకున్నా అనమాట. కానీ ఏదో 2 చినుకులు అలా అలా పడ్డాయి, మబ్బట్టినట్టు ఉంది. ఇంకంతే, ఇప్పుడప్పుడే వర్షం పడేలాగా లేదులే అని చెప్పేసి లోపలికి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశానండి. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. అన్నంపులో ఒక పొయ్యి మీద పెట్టానండి, అన్నం ఒక పొయ్యి మీద పెట్టేశాను. అయితే 2 ఉడికిపోయాయి. అన్నం కూడా ఉడికింది, కొంచెం లైట్గా నీరు ఉందనమాట. చాందంపులు అయితే ఉడికిపోయినాయి. తొక్క తీసేసి ఇంకా తాలింపు వేద్దాము అని చెప్పేసి ఇక్కడ తొక్క అయితే తీసేస్తున్నా అండి. పైన పీలు ఉంటుంది కదా, అది తీసేసి. చాలా మందికి ఏంటంటే చాందంపులు అంటే పడదు, అదొక ఎలర్జీ లాగా ఫీల్ అవుతారు. చాందంపుల ఎవరు తింటారు అన్నట్టు చూస్తారనమాట. కానీ మా ఇంట్లో మాత్రం వారానికి ఒక్కసారైనా సరే చాందంపుల పులుసు వేయాల్సిందే. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి, మా ఆయన కానీ పిల్లలు కానీ. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. మరి టేస్ట్ బాగుంటుందనో లేదంటే వాళ్ళకి అలవాటు అయిపోయిందో ఏమో తెలియదు, కానీ నిజంగానే చాందంపుల పులుసు బాగుంటుంది అబ్బా. ఒక్కసారి నేను చెప్తాను, అలా ట్రై చేయండి. బాగుండకపోతే ఇంకా మీ ఇష్టం. నాకైతే నచ్చిద్ది, నేను ఇంట్లో చేసేది, పిల్లలు తినేదాన్ని బట్టి. మా ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట. నేను మా వరకు మాత్రమే బాగా చేయగలను. ఎక్స్ట్రా యాడ్ అవుతున్నారు, ఎక్స్ట్రా చేయాలి అంటే నా వల్ల అసలు కాదండి. అంటే ఇప్పుడు మేము సపోజ్ ఒక కేజీ కూర వండుకుంటున్నాం అనుకోండి, ఆ కేజీ వరకే నాకు క్వాంటిటీ వచ్చింది. కేజీ తర్వాత నేను ఎక్స్ట్రా చేయాలి అంటే నాకు రాదు. అది ఇంకా పులిహోర అయిపోద్ది అనమాట. ఎంత మంచిగా చేద్దాం అనుకున్నా సరే ఎందుకనో టేస్ట్ మంచిగా కుదరదబ్బా. మరి ఆ భయంతో చేస్తానో, ఆ కంగారుతో చేస్తానో, ఆ టెన్షన్లో ఉంటానో ఏమో నాకు తెలియదు, కానీ ఎక్స్ట్రా మనుషులు ఉన్నారు అని అంటే ఇంకా ఆ రోజు కూర దొబ్బిద్ది, రాదు. ఎంత జాగ్రత్తగా చేద్దాం అనుకున్నా కుదరదబ్బా. మరి ఎందుకనో తెలీదు. మా వరకు అయితే నాకు నీట్గా వచ్చింది. ఇంకా మా పిల్లలు కూడా తినేదాన్ని బట్టి నాకు అర్థమైద్ది అనమాట, పర్లేదు బాగానే ఉంది అని చెప్పేసి. అలా చాందంపులు ఉడకబెట్టేసిన తర్వాత తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం ఏదైనా ఒక డేషా పెట్టేసుకొని దాంట్లో తాలింపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు ఏమంటారు, నేను పులుసు కూరల్లో పచ్చిశనగపప్పు వేయను. అది నాకు ఫస్ట్లో తెలీదు, తర్వాత తెలిసిందనమాట. ఇంక అప్పటి నుంచి వేయకుండా ఉండడానికి ట్రై చేస్తా. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అలవాట్లో వేసేస్తూ ఉంటా. తాలింపు అంటే ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి అప్పుడప్పుడు మర్చిపోయి వేసేస్తూ ఉంటా. సాధ్యమైనంత వరకు పులుసు కూరల్లో వేయకుండా ఉండడానికి చూస్తా అనమాట. ఇంకా తాలింపు దినుసులు అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కచ్చాబచ్చాగా దంచిన చిన్నులపై కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టిన చాందంపులు, అవి కూడా వేసేసి కొంచెం పసుపు కూడా వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. కొంచెం ఆ పసుపు అదంతా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొంచెం మంచిగానే ఫ్రై అవ్వనివ్వాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి. ఈరోజు ఏంటంటే మనకి ముకుందా కోసం ఒక పార్సిల్ వచ్చింది, అంటే న్యూ స్టాక్ వచ్చిందనమాట. నేను ఆర్డర్ పెట్టినవి ట్రెండింగ్ శారీస్ తెప్పించాను ఈసారి. ఆన్లైన్లో మంచిగా ట్రెండ్ అవుతున్న శారీస్ కొన్ని ఉన్నాయి, నా కంట్లో పడినాయి అనమాట. అవి తెప్పిద్దాము అని చెప్పేసి అడుగుతున్నాను. అంటే నాకు పర్సనల్గా ఇన్స్టాలో డిఎం చేస్తున్నారు, ఈ శారీస్ ఉన్నాయా మీ దగ్గర అని చెప్పేసి అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను అనమాట. ఈరోజే స్టాక్ వచ్చింది. నేను వంట చేస్తుంటే పార్సిల్ వచ్చింది అని చెప్పేసి ఫోన్ వచ్చిందనమాట. ఇంకా మధ్యలో స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసి వెళ్ళి తెచ్చుకున్నాను. అంటే తెచ్చుకోవడం అంటే మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదులేండి, కింద మనకి హోమ్ డెలివరీ ఇచ్చేస్తారు. కొంచెం సిమ్లో పెట్టేసి ఆ పార్సిల్ తెచ్చుకున్నాను. నేను మోయగలిగే వెయిటే ఉంది కాబట్టి తెచ్చుకున్నాను. అంటే ఎక్కువ పీసులు తెప్పించలేదు, ఎందుకంటే మనకి క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. అలాంటప్పుడు మనం మళ్ళీ చూసుకోకుండా క్వాంటిటీ చూసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు వెళ్తేలే అన్నట్టుగా తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతాం కదా. అందుకని కొన్ని పీసెస్ ఒక్కొక్క సెట్ తెప్పించాను అనమాట. అసలు చూద్దాము ఎలా ఉంటాయో. క్వాలిటీ బాగుంటే మనం సేమ్ వెండర్ దగ్గర కంటిన్యూ చేయొచ్చు. తర్వాత
మీకు కూడా స్టాక్ నేను అవే తీసుకొచ్చి సేల్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ శాంపిల్ కోసం ఒక 3-4 మోడల్స్, ఒక 2-3 మోడల్స్ అలా తెప్పించానండి. నేను స్టాక్ ఓపెన్ చేసి ఈరోజు ఏం చూపించను, ఎందుకనంటే రేపు కొంచెం తలస్నానం అది చేసిన తర్వాత రేపు ఓపెన్ చేసి చూపిస్తాను. మేబీ ఈ ఛానల్లో చూపించకపోవచ్చు, నేను ముకుందాలోనే చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్కి ఇంకా చాలామందికి నేను శారీస్ సేల్ చేస్తున్నాను అనే విషయం తెలియదు కాబట్టి ట్రై చేస్తానన్నమాట. ఈ వ్లాగ్స్ ఛానల్లో కూడా శారీస్ కొన్ని చూపించి కొంచెం అలవాటు చేయడానికి చూస్తున్నాను అండి. చాలా మందికి తెలియట్లేదు, అందుకని ఈ ఛానల్లో కూడా అప్పుడప్పుడు ముకుంద గురించి మాట్లాడుతున్నాను అనమాట. అంటే మీకు తెలిసింది కదా అన్నట్టుగా. మీకోసమే అదేదో మన ఇల్లు మొత్తం నిండితే బాగుంటేదిగా ఫ్రెండ్స్. ఇల్లు మొత్తం నిండేంత కావాలంటే మనకు అంతమంది సబ్స్క్రైబర్స్, అంతమంది కస్టమర్స్ కావాలి. అంతమంది సబ్స్క్రైబర్స్ రండి, అంతమంది సబ్స్క్రైబర్స్ రండి అని చెప్పు. ఇటు రావే, మళ్ళీ అటు వెళ్ళావు. అంతమంది సబ్స్క్రైబర్స్ రండి, అంతమంది కస్టమర్స్ రండి, అంతమంది కస్టమర్స్ రండి, ఉండవే. న్యూ శారీస్ వచ్చేసినాయి, మా మమ్మీ వీడియోలు తీసిద్ది, మీతో షేర్ చేసిద్ది, కొనుక్కోండి అని చెప్పు. అయ్యో హోయ్, మంచం మీద పెట్టకూడదు, తీసే పైన పెట్టు. వెనక్కి జరుగు, కనపడట్లా. మళ్ళీ శారీ వేసుకుంటావా? నేను కట్టనమ్మా ప్రతిసారి. చూడండి, మళ్ళీ చీర కట్టుకునిద్దంట, మళ్ళీ ఫోటోలంట, మళ్ళీ వీడియోలంట. మీరు కూడా చెప్పండి అబ్బా, ఇంకోసారి చైత్రకు చీర కట్టాలంటే చెప్పండి, కడతా. అబ్బా, వాళ్ళందరికీ నువ్వు చెప్పకూడదు, వాళ్ళు అడగాలి. చైత్రకి చీర కట్టండి మళ్ళీ ఇంకొకసారి అని అడిగితే అప్పుడు కట్టా, సరేనా? నచ్చిందా నీకు చీర? మళ్ళీ కట్టుకుంటా. పడతావు. అబ్బా, నేనంటే పెద్ద అమ్మాయి, నీ కట్టుకుంటా. నువ్వు చిన్న అమ్మాయివి, నువ్వు కట్టుకుంటావా ఏంది? చిన్నప్పుడు కట్టానులే. సరే అన్నం పదండి. వచ్చిన స్టాక్ అయితే అదే అండి, నేను తీసుకొచ్చి అక్కడ పెట్టాను. చైత్ర రాగానే భలే అబ్జర్వ్ చేస్తుందండి, ఇంట్లో ఏమున్నాయి, కొత్తగా ఏం పెట్టారు. ఆమెను సర్ప్రైజ్ కూడా చేయలేం, ఆమెను చాలా పగడబందీగా మనం ప్లాన్ చేస్తే తప్ప ఎక్కడా ఏమి దాయలేమన్నమాట. ఎక్కడున్నా సరే కనిపెట్టేసిద్ది. అయితే పార్సిల్ చూసి చిత్వి అలాంటివన్నీ ఏం పట్టించుకోడండి, వాడు లోకంలో వాడు ఉంటాడు. కానీ చైత్ర అలా కాదనమాట. నేను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి, నేను వేసుకునే గాజుల దగ్గర నుంచి, ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి అన్ని టాప్ టు బాటమ్ మొత్తం చూసిద్ది. ఇంట్లో కూడా ఇంకా ఎక్కడేమున్నాయి, కొత్తగా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఫస్ట్ ఇల్లంతా ఎత్తుక్కుంటుంది. అంటే ఎతకవసరం లేదు, మామూలుగా ఇంట్లోకి రావడంతోనే ఆమెకి ఆ విజన్ అలా ఉంటుంది, చూసేసిద్ది అనమాట టక్కున. ఇది ఏంటది అని చెప్పేసి అడిగింది. పార్సిల్ వచ్చింది చైత్ర, శారీస్ ఉన్నాయి ఇంట్లో అంటే ఇంకా గోల అనమాట. నేనైతే మళ్ళీ శారీ కట్టుకుంటాను, నాకు మళ్ళీ కట్టు అని చెప్పేసి అంటా ఉంది. ఇంకొకటి ఏమంటుంది, నేను పెట్టుకున్నాను కదా చెవులకి ఇయర్ రింగ్స్, అవి పెట్టాలంట. నువ్వు రోజుకో కలర్ పెట్టుకుంటున్నావు, నాకేమో చెవులకు ఒకటే పెడుతున్నావు అని చెప్పేసి గోల్ చేస్తుంది. ఎంతైనా ఆడపిల్ల ఉంది అంటే మనకు పోటీ అండి. ఇద్దరు అబ్బాయిలు ఉంటే అలా పోటీ ఉండదు, మన ఇష్టం వచ్చినవి మనం పెట్టేసుకోవచ్చు, చేసేసుకోవచ్చు. కానీ అమ్మాయి ఉందనుకోండి పోటీ అనమాట. నువ్వు పెట్టుకున్నావుగా నాకు కూడా పెట్టు, నాకు ఇది కావాలి అని చెప్పేసి అడుగుతుంది. కానీ అది కూడా ఒక ముచ్చటండి, నేను నవ్వుకుంటూ ఉంటుంది ఆ నిమిషాలకి. కావాలి అని అంటే ఇంకా ఆమెను మంచిగా రెడీ చేసి నేను కూడా మురుసుకుంటా అనమాట, బాగుంది అన్నట్టుగా. అంతే కదా, చిన్నపిల్ల కదా, కొంచెం క్యూట్గా ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. నేను ఇయర్ రింగ్స్ గురించి మాట్లాడుతున్నాను కదా, నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా అండి. నాకు ఇవి
ప్రస్తుతానికి నాకు అవసరము అనిపించాయి కాబట్టి నేను పెట్టి, ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను, తర్వాత శారీ కలెక్షన్ వీడియోస్ అవి చేస్తూ ఉంటాను, మ్యాచింగ్ ఉంటే బాగుంటాయి అని చెప్పేసి అనిపించింది. రోజు ఒకటే ఇయర్ రింగ్స్ పెట్టుకోలేము కదండి, అలా అని అన్ని రకాల గోల్డ్ మన దగ్గర కూడా ఉండదు అంత కలెక్షన్. అందుకని చెప్పేసి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది అని నేను మీషోలో చూస్తూ ఉంటే ఈ సెట్ ఒకటి కనిపించింది. దీని కాస్ట్ వచ్చేసరికి 160 రూపీసో 170 రూపీసో పడింది. మనకి ఏదైనా ఒక వస్తువు అవసరం అనుకోండి, అది 160 170 రూపీస్ కాదు, 1000 రూపాయలైనా కొనుక్కుంటాం. అవసరం లేదు అనుకోండి, దానికోసం 50 రూపాయలు కూడా పెట్టొద్దు అనేది నేను అనుకుంటా అనమాట. అవసరం లేకుండా 50 రూపాయలైనా ఎందుకు ఖర్చు అనేది నేను అలా అనుకుంటాను. కానీ మా ఆయన తిడతారనమాట, 50 రూపాయలకి 100 రూపాయలకి ఎందుకు లెక్కలేస్తావు అని చెప్పేసి అంటారు. ఏదైనా ఒక రూపాయితోనే స్టార్ట్ అయ్యిద్ది అనేది నేను అనుకుంటా అనమాట. అట్లా మీకు అవసరం అనుకుంటేనే కొనుక్కోండి, అవసరం లేదు అనుకుంటే అసలు ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడకండి. ఎవరైనా కావాలంటే చెప్పండి అబ్బా, నేను కామెంట్స్లో అయినా అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇది నేను మీషోలో తీసుకున్నాను కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ కానీ లేదంటే ఆ ప్రోడక్ట్ కోడ్ కానీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా అవసరం అయితే చెప్పండి అబ్బా, అనవసరంగా అయితే నేను కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవట్లేదు. మీ ఇష్టం, అవసరం అనుకున్న వాళ్ళు చెప్పండి. దీంట్లో మొత్తం 8 కలర్స్ ఉంటాయండి. ఒక్కొక్కటి నాకు తెలిసి 23-25 రూపీస్ లోపలే పడింది. నాకు ఎందుకో కొంచెం రీజనబుల్లే అనిపించింది అనమాట. బయట మనం వెళ్ళి చిన్న ఇయర్ టాప్స్ తీసుకోవాలన్నా కూడా 40 రూపీస్ 50 రూపీస్ చెప్తున్నారు. అది కూడా పెద్ద క్వాలిటీ ఏమి ఉండవండి, నార్మల్ క్వాలిటీయే, కలర్ పోయేవే. మనకి అలా అంత ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు కదా, 25 రూపీస్కి ఏమొస్తుంది అన్నట్టుగా నేను తీసుకున్నా. అంత కూడా పర్లేదు అనుకుంటా అండి. 170 రూపీస్ అంటే అంతే పెద్ద కాస్ట్ కూడా ఏం పర్లేదు నాకు. మనం లెక్కల్లో వీక్ అబ్బా, మీరే లెక్కలు పెట్టుకోండి. అట్లా 8 పీసెస్ వచ్చినాయి, 170 రూపీస్. కొంచెం రీజనబుల్లే అనిపించి తీసుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, వర్షం పడేలాగా ఉందండి, చినుకులు పడ్డాయి కానీ పడట్లేదు అని చెప్పేసి. ఈవినింగ్ వరకు చూశానండి పడిద్దేమోనని. అస్సలు మంచిగా గాలి అయితే తోలుతుంది కానీ వర్షం అనేది పడట్లేదు అనమాట. చూసి లేదు, ఇంకా నేను ఫిక్స్ అయిపోయా, వర్షం పడదు ఏం పడదు, కొంచెంసేపు గాలి కన్నా కూర్చుందాము అని చెప్పేసి ఇటువైపు వచ్చాను. ఇక్కడ కూడా అద్దె చూడండి, జస్ట్ చిన్న చినుకులు పడ్డాయి అంతే, ఇంకా ఏ చినుకులు, వర్షం లేదు ఏం లేదు. ఇలా వర్షం పడుతుంది. ఈవినింగ్ అయ్యిందండి. ఈవినింగ్ అయ్యింది అంటే మా పిల్లలకి ఏవో ఒక స్నాక్స్ ఉండాలన్నమాట. రాగానే అడుగుతారు, అమ్మ ఏం వండావు అని చెప్పేసి. వండని రోజు ఏం వండలేదా అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అట్లా అని మనం ఇంకా పిల్లల్ని అలానే పెట్టలేం కదా. కనీసం ఇంట్లో వేరుశనగపప్పు ఉన్నాయి అనుకోండి, పల్లీలు ఉన్నాయి అనుకోండి, వేయించేసి కొంచెం బెల్లం ఇచ్చేసి తినండిరా అని చెప్పేసి చెప్తా ఉంటాను. అవి కూడా హెల్త్కి మంచిదే కదండి. ఒకవేళ స్నాక్స్ ఏమి చేయనప్పుడు అలా వేరుశనగపప్పు బెల్లం ఇచ్చేస్తాను, అవి కూడా హెల్త్కి మంచిదే కదా అన్నట్టుగా ఇస్తానన్నమాట. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత పొద్దున వచ్చేసరికి టిఫిన్ ఇడ్లీ వేసానండి. కొంచెం పిండి మిగిలిపోయింది. నేను ఇడ్లీ పిండి ఎప్పుడు మిగిలిపోయినా సరే దాంట్లో కొంచెం గోధుమ పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం అవన్నీ కూడా వేసేసి చిన్న బోండాలు వేస్తాను. ఎంత బాగుంటాయో అండి, టేస్ట్ భలే ఉంటుంది. అంటే ఈ పిండి వేసి 3 రోజులు అవుతుంది. 2 రోజులు ఇడ్లీ తినేశారు. 3వ రోజుకి మనం కావాలి అంటే మనం ఏమంటారు దోశల్లాగా పోసుకోవచ్చు అనమాట. ఏదో ఒక బియ్యం పిండో ఏదో ఒకటి యాడ్ చేసి, లేదంటే దెబ్బ రొట్టెలాగా మందంగా అయినా వేయొచ్చు. కానీ ఇంకా మళ్ళీ రేపటికి ఎందుకులే ఉంచడం అని చెప్పేసి ఆ పిండిలో నేను ఇవాళ గోధుమ పిండి కలిపేసి ఈవినింగ్ స్నాక్స్ వేసేస్తున్నాను అనమాట. అందులోనూ బయట వర్షం పడుతుంది కదా, కొంచెం బోండాలు అయితే పిల్లలైనా మా ఆయన, ఈరోజు ఆయన ఇంట్లోనే ఉన్నారనమాట. మధ్యాహ్నం వచ్చి లంచ్కి వచ్చారు, ఇంకెళ్ళలేదు. అట్లా ఉన్నారు, సరే తింటారు కదా అని చెప్పేసి బోండాలు అయితే వేస్తున్నానండి. ఇయర్ రింగ్స్ నేను పెట్టుకున్నాను కదా, అద్దోండి అలా ఉంటాయి అనమాట. అందరికీ సెట్ అవ్వు. నాకు కూడా ఈ డ్రెస్ మీదకి సెట్ అవ్వలేదు అని చెప్పేసి అనిపించింది. కొంచెం ఏదన్నా మంచి లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని, కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అలాంటి వాటి మీదకి ఇలా హెవీగా ఉన్నాయి వేసుకుంటే బాగుంటుంది. చెప్తున్నాను కదా షార్ట్ వీడియోస్ చేస్తున్నాను దానికోసం అని చెప్పేసి పెట్టుకున్నాను అని. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్కి పెట్టుకున్న ఇయర్ రింగ్స్కి సంబంధం కూడా లేదు. చూడండి, మధ్యాహ్నం నేను వేరే డ్రెస్ వేసుకొని ఒక షార్ట్ వీడియో షూట్ చేశాను అనమాట. ఇంకా చెవులకు పెట్టుకున్నాను అంటే వాటిని తీయాలంటే నాకు అసలు బద్ధకం. ఇప్పుడు ఏముందిలే, ఎలాగో మళ్ళీ ఈవినింగ్ టైం అయిపోయింది, పళ్ళన్నీ ఉన్నాయి కదా, చెవులకు అలా ఉంటే ఏమైందిలే అన్నట్టు ఉంచేసాను అనమాట. ఈ డ్రెస్ మీద కోసం కాదు పెట్టుకుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బ్లూ, ఇది స్కై బ్లూ కదా నేను పెట్టుకుంది, నార్మల్ బ్లూ లేదండి. అన్ని కలర్స్ లేవు మనకి. కావాల్సిన కలర్స్ కావాలి అని అంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నాకైతే ఉన్న వాటిల్లో ఇవే బెటర్, బేసిక్స్ కలర్స్ అన్నీ వచ్చేసినాయి అని చెప్పేసి అనిపించింది. అందుకని నేను ఆ సెట్ తీసుకున్నాను.
బోండాలు వేసి పక్కన పెట్టాను. అంతలో పిల్లలు వచ్చారండి, వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు. చైత్రకు చెప్పాను నీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్పేసి. ఏంటి చెప్పు అంటుంది. లోపలికి వెళ్ళి తెచ్చుకోపో, అక్కడ స్టవ్ మీద ఉంది అంటే తెచ్చుకొని బోండాలు అని చెప్పేసి ఆటలాడుకుంటా వస్తుందన్నమాట. ఇప్పటి వరకు ఆట ఆడింది కదా, ఇంకా డైరెక్ట్ తినేస్తుంది. వద్దు చేతులు కడుక్కొచ్చుకోపో అని చెప్పేసి పంపించేశాను. ఇంకా అట్లా చేతులు కడుక్కొని వచ్చి పిల్లలు ఇద్దరూ అయితే తిన్నారండి. వాళ్ళు ఇటు కూర్చొని తింటా ఉన్నారు. నేనేమో చెప్పాను కదా, వర్షం పడితే నేను ఏం చేస్తానంటే పైనుంచి మొత్తం, అంటే వర్షం పడినప్పుడు మనం ఊడ్చేదానికంటే కడిగితే బాగుంటుందండి. ఆ డస్ట్ అదంతా కూడా బురదగా ఉంటుంది. అందుకని చెప్పేసి వర్షం పడిద్దేమో నేను చూశాను కానీ పడలేదు కదా, దానికోసం అని చెప్పేసి మొత్తం ఊడ్చుకొస్తున్నాను అనమాట. కడిగే పని లేదు, ఊడ్చేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి. ఈ నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటే ఇలాగే న్యాచురల్గా ఉంటాయండి. నేను ఇంట్లో ఎలా ఉంటానో అలానే ఉంటా. నేను ఏం పనులు చేస్తానో ఎలా చేసుకుంటానో అలానే చూపిస్తాను. సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చెయ్యండి అబ్బా. నేను ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే స్టాప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తా.